వారానికి ఒకసారైనా ఇంకా ఈ పచ్చికందులు అయితే తెచ్చుకోవాలని అయితే అనుకుంటున్నాము. చిన్నప్పుడైతే చక్కగా మనకి పండించినవే దొరికేవి. ఇప్పుడు కానీ కొనుక్కోవాల్సి వస్తుందన్నమాట. ఆ ఇంట్లో అయితే మా నాన్నమ్మ అయితే ఉంది. మా నాన్నమ్మకైతే అప్పట్లో మీరు ఎలా నానమ్మ పచ్చికందులు కూర వండేవారు అని చెప్పని అడిగితే వంకాయ వేసి వండేవారు అని చెప్పి అయితే చెప్పింది. మా నాన్నమ్మ ఎలా చెప్పిందో నేనైతే అలానే వండాను. టేస్ట్ అయితే అసలు చాలా బాగా వచ్చింది. మేమైతే ఉట్టు కూర మాత్రమే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అయితే తినేసాము. అయితే కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అన్ని వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో టమాటాలు, కందులు, వంకాయలు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా దగ్గరగా అయితే మగ్గించుకోవాలంట. అలా మగ్గించుకున్న తర్వాత అందులో అయితే కొంచెం కారం, వాటర్ వేసేసుకొని కుక్కర్ క్లోజ్ చేసి ఒక 1 విజిల్ ఉంటే సరిపోతుంది. ఈ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నాన్ వెజ్కి అస్సలకే తీసిపోదు. మా పాప అయితే ఫస్ట్ నోట్లు పెట్టిన వెంటనే ఎలా ఉంది నాన్న అంటే చికెన్ లానే ఉంది మమ్మీ అని అయితే చెప్పింది. నాకు చాలా నవ్వొచ్చింది. ఇదేంటి చికెన్ లా ఉందని చెప్పిందని రోజు ఆ నాన్ వెజ్ కర్రీస్ ఏం తింటారు కానీ ఇటువంటి మంచి మంచి హెల్దీగా ఉండే వెజ్ కర్రీస్ అయితే తినండి. మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.